అందరికీ నమస్కారం. నా పేరు లైన్ కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. నిన్న రమ్మల రాంబాబు గారు సత్రపల్లికి వచ్చేసి ఏదోదో కారు కూతలు కూసేసి వెళ్ళిపోయాడు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంట. అసలు అక్రమం అనే పదానికి అర్థం తెలిస్తే రాంబాబు నీకు దున్నపోతు లాగుండవు, బుర్ర పెరగలా నీకు, తలకాయ మోసం తినడం కాదు. కొంచెం ఆలోచించు. నీ టైంలో మాస్కులు అడిగారని చెప్పని డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాణి చేసి చంపించారు. అది అక్రమం అంటే నీకు తెలుసా? మా అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కారులో తీసుకొచ్చారు. ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? ఏమైనా ఆ రోజున మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? అది అక్రమ కేసు అంటే. దాదాపుగా 3 సార్లు పాటు ముఖ్యమంత్రిగా చేసిన మా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించారు. అది అక్రమ కేసు అంటే నీకు సిగ్గుందా? నీకు అక్రమంగా పెట్టారంటావా? మొన్న జగన్ గారు వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావయ్యా? ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు చూశారు. నువ్వు ఆ బోర్డులు మొత్తం కూడా ఎత్తేసి పోలీసుల మీద వాగ్దానం చేసుకుంటూ పోలీసుల మీద తిరగబడితే నీ మీద కేసు పెట్టారు. సిగ్గుండాలి పని చెప్పడానికి నువ్వు మందిలాగా ఉన్నావు. నువ్వు అసలు ఏం చెప్తా ఉన్నావు? సత్రపల్లి ప్రజలు ఈ రోజున చీకొట్టినా కూడా నీకు సిగ్గు రాలేదంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. జగన్ చెప్తున్నా ఇంకోటి, లెక్కర్ గురించి ఇక్కడ ప్రార్థన చెప్పన్నావు. అసలు లెక్కర్ దానే మీ నాయకుడయ్యా. సిగ్గుండాలి పని లెక్కర్ గురించి మాట్లాడడానికి. ఏం చేశారు మీ నాయకుడు? పనికి వాళ్ళ చెత్తంతా తీసుకొచ్చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంకొకసారి కనుక సత్రపల్లి వచ్చి అవాకులు చవాకులు పేరుతో మాత్రం ఆడవాళ్ళతో కొట్టించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.